రజనీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న మత్స్యకారులు వేటకు వెళ్ళిన సందర్భంలో ఆ సముద్రంలో తుఫానికి చనిపోయారు, ఒక 8 మంది చనిపోయారు. ఆ సమయంలో వాళ్ళకి అధికారులకు సమాచారం అందిస్తే ఒక్కరు కూడా రాత్రి 10-10:30 కల్లా సమాచారం అందింది, ఒక్కరూ స్పందించలేదు. కనీసం వాళ్ళ కోసం సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ కాలేదు. ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తున్నా సరే వాళ్ళని బ్రతికించి ప్రాణాలతో బయటికి తీసుకొచ్చుండొచ్చు. 6 గంటలకు స్టార్ట్ కాలేదు, 7 గంటలకు స్టార్ట్ కాలేదు, 8 గంటలకు కూడా స్టార్ట్ కాలేదు. ఎప్పుడో 9 గంటలకు 9:30కో ఎప్పుడో తాపీగా స్టార్ట్ చేశారు. అనిత గారు ఫోన్లో అంటే వీడియో కాల్లో వాళ్ళని పరామర్శిస్తారు. అచ్చెన్నాయుడు గారు ఫోన్లో మాట్లాడతారు ఆ కుటుంబాలతో. ఎవరు అక్కడికి రారు. కానీ జగన్ పర్యటనలో ఒక టిఫిన్ సెంటర్లో చిన్న ఒక టేబుల్ విరిగిపోయేలా అక్కడ ఉండేటటువంటి జనం వచ్చి చేస్తే ఆ అభిమానులు ఒక్కసారిగా తోపిడితో అక్కడ తోసుకొని ఆ టేబుల్ ఏదో విరిగిపోయిందంట. దానికి ఎంఆర్ఓ వచ్చేసారు, ఉదయాన్నే ఎమ్మెల్యే ఫోన్ చేసేశారు, కలెక్టర్ గారు తహసీల్దార్ని పంపించేశారు కారు ఇచ్చి. ఏది ఉదయం 6 గంటలకి ఆ టిఫిన్ సెక్షన్ని అడ్డం పెట్టుకొని విరిగిపోయిన టేబుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ కుట్ర చేయాలన్న ఆలోచన ఉన్న వీళ్ళు ఆ మత్స్యకారుల ప్రాణాలు కాపాడాలనే ఆలోచనతో ఈ వ్యవస్థలన్నీ ఆ రోజు పనిచేస్తుంటే అన్ని ప్రాణాలు దక్కేవి కదా మేడం. ఈ వ్యవస్థలు ఈ సమయంలో పనిచేస్తాయి కానీ ఆ సమయంలో పనిచేయవా? సార్, టిఫిన్ బండి మహిళ మీద పెట్టినటువంటి శ్రద్ధ ఒక పంచాయతీ ఉద్యోగస్తురాలని పోలీసోడు కర్ర తీసుకొని నడి రోడ్డు మీద కొట్టినప్పుడు పెట్టని ప్రెస్ మీట్, వివస్త్రమైనటువంటి మహిళ 9ంటికి ఆ ఘటన గురించి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా రియాక్ట్ కానటువంటి పరిస్థితులు, ఇవన్నిటి గురించి కనీసం ఆవిడ వెళ్ళి కూడా పరామర్శించలేదు. ఒక మహిళని నడి రోడ్డు మీద కొట్టి కులం పేరు పెట్టి దుర్భాషలాడి ఆ కులంలోనే పుట్టి ఆ కులంలోనే నువ్వు ఈ రోజు ఒక హోంశాఖ మంత్రివర్యులు అయ్యుండి ఎక్కడికి వెళ్ళిపోతుందో సమాజం అర్థం కావట్లేదు. కానీ ఆవిడ ముఖం చూడండి సార్, ఆవిడ ముఖం మీద బొట్టు ఉందా అండి? కుంకుమ బొట్టు ఏమైనా ఉందా? మరి హిందూ దేవుళ్ళ ఫోటోలు కాలితో తొక్కారందే ఆ తల్లి క్రిస్టియను కానీ హోటల్లో నడుపుతుంది కాబట్టి అన్ని మతాల బొమ్మలు అక్కడ ఉండుంటాయి. కానీ హిందువుల మీద దాడి, హిందూ మహిళ కాబట్టి హిందూ దేవుడు ఫోటోలు, ఆవిడ కూడా ఏమనిందండి, దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయండి. కానీ హిందూ దేవుళ్ళు, క్రిస్టియన్ దేవుళ్ళు, ముస్లిం దేవుళ్ళు ఏంటండి? కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటాం కానీ హిందూ దేవుడు, క్రిస్టియన్ దేవుడు ఇన్ని పదాలు గుర్తొస్తాయండి? నొప్పి తగిలినప్పుడు అమ్మా అంటాం కానీ ఆ అమ్మ ఈ అమ్మ అని దుర్గమ్మ లక్ష్మమ్మ ఇన్ని ఉండవు కదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మధ్య సినిమా వచ్చిందండి జననాయకన్ అని. ఇలాంటి రాజకీయ నాయకులే మతాలను అడ్డం పెట్టుకొని చేసే రాజకీయాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సినీ కథనం అండి. అది సినీ కథనమా, వీళ్ళు చేసే పనుల అన్అపాలజెటిక్ సనాతనీనా అని నాకైతే అర్థం కాలేదు. కానీ హిందూ దేవుళ్ళు తొక్కేసినారంట. ఒర్రె ప్రాణాలు పోతున్నాయి ఆ స్వామి, తొక్కేసి ప్రాణాలు పోతున్నాయి. ఈ రోజు వేటకని సముద్రంలో వెళ్లి వాళ్ళని ఆన్ స్పాట్ లో వెతికి ఉంటే ప్రాణాలు దొరికి ఉండేవి. కనీసం పొద్దున్నే వ్యవస్థలు చూడండి, 5:30-6 కల్లా ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి ప్రభుత్వ కారు వచ్చేసింది, తహసీల్దార్ కారు తీసుకుని వచ్చేసారట. ఇప్పుడు హిందూ మహిళకి జరిగిన అవమానం, హిందూ దేవుళ్ళకి జరిగినటువంటి అవమానం నేను ఇందాక నుంచి ఎతుకుతున్నానండి. ఆవిడ ముఖం మీద బొట్టు గిట్టు ఏమీ లేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారేమో. అయితేనేమి ఎంత గొప్పగా హిందూ దేవుళ్ళ ఫోటోలు అదే హోటల్లో పెట్టింది, ధర్మాన్ని కాపాడుతుంది అనిపించిందా? దేవుడు ఫోటోలు అంటే ఏ దేవుడు అండి? దాన్ని కూడా రాజకీయం చేసి ఆ పదాన్ని వాడచ్చా అండి? ఏటపోటు నరికిన వాళ్ళని రోడ్డు మీదకి తీసుకెళ్లినటువంటి దృశ్యం చూసినప్పుడే మాకు అర్థమైందండి. మీకు గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు కాబట్టి అడగండి. గౌతమ్ సేవాగ్ గారిని కోర్టులో నుంచోబెట్టినటువంటి కేసు ఏంటండి? ప్రతిపక్ష నాయకుడికి ప్రొటెక్షన్ తగ్గిందని, లేకపోతే ఆయనకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసి పోలీసు వాళ్ళు అక్కడ ఎక్కువ మంది రాలేకపోయారని, ఆయనకి ఏమన్నా జరిగితే అనే దాని గురించి వాళ్ళు కోర్టులో కేసు వేశారండి. ఈ రోజు హెలిప్యాడ్ చుట్టూ జనాలు వచ్చేసారు, తేడా పడితే కొన్ని వందల ప్రాణాలు పోతాయి. మరి వైసీపీ వాళ్ళు కేసులు వేశారా? 40% ఓటింగ్ ఉండే నాయకుడికి జరిగిన అవమానంగా భావించి కోర్టులో నిలదీసినారా? ఆ రోజు వాళ్ళకి న్యాయస్థానాలు తెలుసు, న్యాయమూర్తులు తెలుసు, న్యాయవాదులు తెలుసు కాబట్టి కోర్టులో కేసులు వేసి ఆ రోజు గౌతమ్ సేవాగ్ గారిని కోర్టుకు పిలిపించారు. ఈ రోజు ఇంత పెద్ద విధ్వంసం అండి. అవకాశం ఉంటే ఎంతో పెద్ద విధ్వంసం జరిగి ఉండేది. దేవుడు ఆయన యందు ఉండి, ఆయన అభిమానుల యందు ఉండి ఏ పాపం పుణ్యం జరగకుండా
ప్రశాంతంగా జరిగింది. ఆ Correct గా మహిళకి చెప్పారు. జరిగిన అన్యాయం Yes. తల్లి నా అభిమానులు Right. తెలుసో తెలియకో పైకి ఎక్కుంటారు, నన్ను చూడడానికి ఎక్కుంటారు, నీకు ఏమన్నా ఇబ్బంది జరిగితే నేను క్షమాపణ అడుగుతున్నానంటూ స్వయంగా ఆయన పిలిపించుకున్న విధానం నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. Right అండి, ఎనీవే right. దీని మీద Yes. మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోపోతే రానున్న కాలంలో ఎక్కడ మీటింగ్ పెట్టినా ఆయన ప్రాణాలకేతో పాటుగా ఆయన అభిమానుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే విధ్వంసకారకులు ఉన్నారు. Right. జననాయకం లాంటి సినిమాలు Right. ఇక్కడ రియల్ లైఫ్ లో మాకు జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం. Yes. హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు పెట్టడానికే రాజకీయం చేస్తున్నారు అనడానికి ఈ దేవుడి ఫోటో ఒక నిదర్శనం అండి.